హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 మరికొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మే 4th ఎగ్జామ్ ఉంది, మీకు తెలుసు. సో ఇప్పటి నుంచి టార్గెట్ ఎన్ని మార్క్స్ ఉండాలి అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే వీడియోలో మీకు కంప్లీట్గా ఇందులో ఉంటుంది. ఎందుకంటే మీకు ఇది ఎగ్జామ్ అయిన తర్వాత కూడా అవైలబుల్ ఉంటుంది ఇదే మన ఛానల్లో. సో మీరు ఎప్పుడైనా చూసుకొని క్లారిఫై చేసుకోవచ్చు, మీకు ఎంత ర్యాంక్ రావాలి, యాక్చువల్గా మీకు ఎన్ని మార్క్స్ రావాలి అనేది అయితే క్లియర్గా ఇందులో ఉంటుంది. ఇది ఏపీకి సంబంధించి. తెలంగాణ ఆల్రెడీ మనం చేసాం. ఫీజు ఎంత ఉంటుంది, సో లోకల్ ర్యాంక్ ఎంత, స్టేట్ ర్యాంక్ ఎంత, అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, కంప్లీట్ వీడియో అన్నమాట. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది ఫీజుతో సహా. సో మీరు చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, డిఫరెంట్ అనాలిసిస్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. మీకు యూస్ఫుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నాకు. సో మీ డౌట్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మనం గతంలో కూడా గైడెన్స్లో కొన్ని వందల మంది స్టూడెంట్స్కి గైడెన్స్ రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది. ప్రతి కాలేజీలో మన స్టూడెంట్స్ ఉన్నారు. సో అలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు కంప్లీట్ సీటు అలాట్మెంట్ అయ్యే వరకు మన యొక్క పర్సనల్ కాల్స్లో టచ్లో ఉంటూ మీకు అన్ని హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎనీ డౌట్ మీరు ఆ నెంబర్ని అయితే కన్సల్ట్ చేయండి. మీకు పర్సనల్ కేర్ అయితే ఎక్కడ లభించదు. మన దగ్గర పర్సనల్గా కూడా కాల్స్లో టచ్లో ఉంటూ చెప్పడం జరుగుతుంది ఏదైనా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాశాక అసలు ఎన్ని మార్క్స్ రావాలి అండ్ ఫీజు ఎంతలా ఉంటుంది అని చూస్తే గవర్నమెంట్ కాలేజ్లో అయితే చాలా తక్కువగానే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో 1 to సేమ్ 120 అంతే. 1,20,000 1,50,000 లోపు గవర్నమెంట్లో అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఇది కేటగిరీ ఏ నేను చెప్పేది, మేనేజ్మెంట్ బి అండ్ సి కాదు. వీటికి వేరే ఉంటుంది. మళ్ళీ మేనేజ్మెంట్ బి అండ్ సికి దగ్గర దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. అది మరొక వీడియోలో మీకు చెప్తాను. ఇది ఫ్రీ సీట్కి మాత్రమే. గవర్నమెంట్లో 1,50,000 అనుకోండి. అండ్ ప్రైవేట్లో అయితే పోయినసారి దాదాపు 3,50,000 దాకా అయింది ప్రైవేట్లో. సో ప్రైవేట్లో కాస్త ఎక్కువగా ఉంటుంది ఫ్రీ సీట్ అయినా కూడా. సో గవర్నమెంట్లో 1,50,000 వరకు, ప్రైవేట్లో 3,50,000 వరకు. ఇంకా హాస్టల్ ఇంకా రకరకాల ఫెసిలిటీస్ని బట్టి కొద్దిగా పెరగవచ్చు, కానీ తగ్గడం అయితే చాలా కష్టం. ఇదైతే మినిమం అన్నమాట. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఏయూ అండ్ ఎస్వియు అనే 2 రీజియన్స్ ఉన్నాయి. ఈ 2 రీజియన్స్ కంప్లీట్ డేటా, అసలు ఎంతమంది అప్లై చేసుకున్నారు అండ్ ఎంతమంది టోటల్గా ఏపీ నుంచి రాశారు అనే కంప్లీట్ డేటా అయితే వీడియోలో పూర్తిగా ఉంటుంది. కంప్లీట్గా చూస్తే మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, మీకు అర్థమవుతుంది. ఈ టేబుల్ చూస్తే మీకు ఎక్కడ వస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ అనేది. సో ఇప్పుడైతే ఆ ఇంపార్టెంట్ డేటా అయితే మనం చూద్దాం. అండ్ ఇక్కడ మనం ఏయూ అండ్ ఎస్వికి సంబంధించిన కంప్లీట్ డేటా అయితే చూడబోతున్నాం. మీకు ఎగ్జామ్ రాసాకైనా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది మీకు సీట్ వస్తుందా రాదా, ఎక్కడ వస్తుంది అనేది క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. మన ఏ వీడియో అయినా ఇలాంటి ఎఫెక్టివ్ డేటా అయితే ఉంటుంది. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 14,412 మంది రిజల్ట్ వచ్చాక ఏపీ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్నారు. అందులో ఎస్వి నుంచి 5,272 మంది అప్లై చేసుకున్నారు. సో మనం ఖచ్చితంగా ప్రతి రీజియన్ డేటా అయితే చూద్దాం. అండ్ ఒక 600 మంది వరకు నాన్ లోకల్ కూడా అప్లై చేసుకున్నారు. నాన్ లోకల్ అంటే ఇక్కడ మనకు ఏయూ అండ్ ఎస్వియు రీజియన్స్ ఉన్నాయి. సో ఏయూలో 9 to 12 చదివితే ఏయూకి లోకల్, ఎస్విలో 9 to 12 చదివితే ఎస్వికి లోకల్. అండ్ రెండిట్లో 9 to 12 చదవలేదు, ఒకవేళ 7 years చదివారు, 6 to 12 ఏపీలోనే చదివారు, కానీ ఏయూ ఎస్వియు మారుతూ చదివారు. ఒక క్లాస్ అక్కడ, ఒక క్లాస్ ఇక్కడ. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ హైయెస్ట్ చదివితే అక్కడ లోకల్ అవుతుంది. ఒకవేళ 6 to 12 చదవకపోయినట్లయితే నాన్ లోకల్ కిందికి వస్తారు. అది ఏదైనా రీజియన్లో 9 to 12 చదవనప్పుడు. సో ఇలాంటి రూల్స్ అయితే ఉన్నాయి. సో నాన్ లోకల్ వాళ్ళు కూడా పోయినసారి 600 మంది అప్లై చేసుకున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ 1 to 10 చదివినవారు ఆర్ 10 years రెసిడెన్స్ ఉన్నవారు వాళ్ళ పిల్లలకి నాన్ లోకల్ అప్లై చేసుకోవచ్చు. ఆ కట్ ఆఫ్ కూడా మీకు ఇందులో అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఉంటే నాన్ లోకల్లో మీకు వచ్చేస్తుంది ఏయూ కట్ ఆఫ్ కంటే మెయిన్గా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఓపెన్లో ఇది మార్క్స్ని అయితే అంత పెద్ద నమ్మలేం. ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి మనం రావచ్చు, అది చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఎస్వి కేటగిరీ ర్యాంక్ అంటే ఎస్విలో కేటగిరీలో ఎంత ర్యాంక్ అంటే ఇంకా మనకు కేటగిరీ అనేది ఓపెన్కి ఉండదు, ఎవరైనా రాయొచ్చు కాబట్టి ఓపెన్ అని పెట్టా. ఎస్వి మెరిట్ అంటే 5,272లో ప్రైవేట్లో అయితే 1,043 వరకు వచ్చింది, గవర్నమెంట్లో అయితే 621 వరకు వచ్చింది. అంటే 5,000 మందిలో అంత దూరం వరకు ఓపెన్ అయితే కట్ అయింది. మీకు ఈసారి ఇది 95% దీన్ని నమ్మొచ్చు. ఈసారి వచ్చే దాంట్లో మీకు ఇంత ర్యాంక్ ఉంటే మీకు సీట్ వస్తుందన్నమాట. స్టేట్ మెరిట్ అంటే కంప్లీట్గా ఫస్ట్ మనకి ఇచ్చేది ఏంటంటే స్టేట్ మెరిట్ ఇస్తారు.
1-14,000 ఇక్కడనే ఏయూ, ఎస్‌వీయు అని మెన్షన్ చేస్తారు. మనం సెపరేట్ చేసి క్యాలిక్యులేట్ చేసిన నంబర్ అన్నమాట ఇది. సో, టోటల్‌గా పోయినసారి 14,412లో ప్రైవేట్ అయితే 3,235, గవర్నమెంట్ అయితే 2,107 కంప్లీట్ స్టేట్ లిస్ట్‌లో. సెపరేట్ చేసిన లిస్ట్‌లో అయితే ఇది. సో, ఇంత డీటెయిల్ డేటా ఉంది. ఇంకా మీకు డిస్‌ప్లే ర్యాంక్స్ అని కూడా వస్తాయి. దాంతో కూడా మీకు ఫ్యూచర్‌లోనే వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ బీసీఏ చూసినట్లయితే 443 మార్క్స్‌కొచ్చింది. 459 గవర్నమెంట్ వచ్చింది. సో, ఈసారి కూడా ఇలానే వస్తుందా ఎస్‌వీలో అంటే ఇలా రావచ్చు, రాకపోవచ్చు. పేపర్ ఈజీ ఉంటే 25 మార్క్స్ పెరగొచ్చు. చాలా ఈజీ ఉంటే 50 మార్క్స్ పెరగొచ్చు. పోయినసారి కాక అంతకుముందు సారి చాలా ఎక్కువ మార్క్స్ పెరిగాయి. సో, ఇదంతా పేపర్ ఎంత టఫ్ ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మార్క్స్‌ని ఎప్పుడు నమ్మలేం. మార్క్స్ టార్గెట్ పెట్టుకోకూడదు. అంటే మార్క్స్ అంటే మీరు ఈసారి 443 అంటే మీరు దాదాపుగా ఒక 470 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు మినిమమ్ సీట్ రావాలంటే. అలా ఉంటుందనమాట. సో, అది పేపర్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. మీ 100% ఇవ్వండి. మనం టార్గెట్ పెట్టుకొని ఆడేదాకా రన్నింగ్ చేయడం లాంటి రన్నింగ్ రేస్ కాదిది. సో, 100% మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఇది మీకు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇక్కడి వరకైతే కట్ అయింది. దీన్ని కూడా ఒక 60% నమ్మొచ్చు. అండ్ బీసీఏలో టోటల్ 5,272 మంది అప్లై చేస్తే బీసీఏ ఎంతమంది అప్లై చేశారు? 540 మంది బీసీఏ వాళ్ళు అప్లై చేశారు. ఇక నేను కేటగిరీ టోటల్ ఎంతమంది అప్లై చేశారో కూడా ఇస్తున్నా మీకు నేను. ఈ 540 మందిలో 196 వరకు ప్రైవేట్‌లో వచ్చింది. 143 వరకు గవర్నమెంట్‌లో వచ్చింది. అంటే దాదాపు 200 మందికి సీట్ వచ్చింది. ఇంకొక 340 మందికి సీటు రాలేదు. సో, ఇంతమందికొచ్చింది. ఓన్లీ ఎస్‌వీ కేటగిరీ ర్యాంక్. అండ్ ఎస్‌వీ మెరిట్ ర్యాంక్ అయితే 1683, 1297. ఎస్‌వీ మెరిట్ ర్యాంక్ అంటే 14,412లో ఓన్లీ ఎస్‌వీ వాళ్ళని సెపరేట్ చేసిన నంబర్ 5,272. ఇందులో మీకు 1683, 1297 వరకు వచ్చింది. అండ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ అంటే టోటల్ ఏయూ, ఎస్‌వీ కలిపున్న మెరిట్ లిస్ట్‌లో 4,908 వరకు వచ్చింది. మీకు యాక్చువల్‌గా ఇది కనిపిస్తుంది మీకు. ఇది మనం సెపరేట్ చేసి చూసుకోవాలి ఇంకా టేబుల్‌ని. మన దగ్గర గైడెన్స్‌లో చేరిన వాళ్ళకి మనం సెపరేట్ చేసి ఇస్తాం. ఎవరి ప్రొఫైల్ వాళ్ళకి ఇస్తాం క్లియర్‌గా. సో, మీకు పేపర్‌లో అంటే మీకు అక్కడ వెబ్‌సైట్‌లో వచ్చేదైతే ఇది. ఈ ర్యాంక్ వస్తుంది. అందుకే నేను ఇది కూడా ఇస్తున్నాను. ఓన్లీ ఎస్‌వీ వాళ్ళకి సెపరేట్ చేసింది ఇస్తున్నాను. ఓన్లీ ఎస్‌వీలో ఆ కేటగిరీలో ఎంత ర్యాంక్ వరకు వచ్చింది ఇస్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వీడియో చాలా క్లియర్‌గా ఉండాలని లెంగ్తీ అయిన పర్లే అని చెప్పేస్తున్నా. సో, ఇది స్టేట్ ర్యాంక్ మీకు వెబ్‌సైట్‌లో పెట్టే ర్యాంకు. ఇది బీసీఏ వాళ్ళు ఎస్‌వీలో ఎంతమంది అప్లై చేశారు? 540 మెంబర్స్ అయితే బీసీఏ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే బీసీబీలో 446 దాకా వచ్చింది. 469 మార్క్స్ దాకా వచ్చింది. మార్క్స్‌ని అంత నమ్మలేం. ఆల్ ఇండియా ర్యాంక్‌ని కాస్త నమ్మొచ్చు. ఇది ప్రైవేట్ ఆల్ ఇండియా ర్యాంక్, ఇది గవర్నమెంట్ ఆల్ ఇండియా ర్యాంక్. ఇంత లోపు వస్తే మీరు హోప్‌తో ఉండొచ్చు. అండ్ బీసీబీలో టోటల్ ఎంతమంది అప్లై చేశారు? ఎస్‌వీలో 812 మంది. అందులో 314 మందికి సీట్ వచ్చింది ప్రైవేటు. అండ్ 200 మందికి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అంటే దాదాపుగా ఒక 314 వరకు కట్ ఆఫ్ అన్నమాట కేటగిరీ ర్యాంక్. ఇది మీరు 100% నమ్మొచ్చు. మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే ఇలాంటి లిస్టులు అయితే మనం సెపరేట్ చేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. మనకు టచ్‌లో ఉన్నవారికి, మన గైడెన్స్‌లో ఉన్నవారికి. సో, 314 ర్యాంక్ వరకైతే మీకు వచ్చేస్తుంది ఈసారి పక్కా ఇది. ఈ 100% నమ్మే డేటా. ఇంకా ఎస్‌వీలో ఉన్న మెరిట్ ర్యాంక్ అయితే 1630, 1075. 1630 ఏమో ప్రైవేటు, 1075 ఏమో గవర్నమెంట్. ఓన్లీ ఎస్‌వీ మెరిట్ ర్యాంక్. ఇంకా స్టేట్ మొత్తం వెబ్‌సైట్‌లో పెట్టే ర్యాంక్స్‌లో మీకు 4766, 3332 వరకే వస్తే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో, ఇన్ని రకాల టేబుల్స్ ఎందుకంటే మీకు యాక్యురసీ కోసం. సో, మీకు ఇది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. బీసీసీ ఎంతమంది రాశారు? 87 మంది రాశారు. అంటే ఎస్‌వీ నుంచి అప్లై చేసుకున్నారు. 87 మంది ఎస్‌వీ నుంచి సీట్ కోసం అప్లై చేస్తే ఇవేమో మార్క్స్, ఇదేమో ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకోవచ్చు మీరు. అండ్ 19 మందికొచ్చింది. 87 మంది అప్లై చేసుకుంటే సీటు 19 మందికి వచ్చింది ప్రైవేట్‌లో. అండ్ గవర్నమెంట్‌లో ఎంతమందికొచ్చింది? 11 మందికొచ్చింది. గవర్నమెంట్‌లో 11 మందికొచ్చింది. అండ్ ప్రైవేట్‌లో ఇంకో 8 మందికి ఎక్స్‌ట్రా వచ్చింది. అంటే టోటల్ 19 ర్యాంక్ వరకు వచ్చింది. 19 ర్యాంక్ వరకు. ఈ 19 ర్యాంక్‌లో 11 గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి. ఓకేనా? సో, 19 ర్యాంక్ వరకు ప్రైవేట్ కట్ అయింది. అంటే 8 మందికి ప్రైవేట్‌లో వచ్చింది. 11 మందికి గవర్నమెంట్‌లో వచ్చింది. అండ్ అదేవిధంగా స్టేట్ మెరిట్ కాకుండా ఎస్‌వీ మెరిట్ ర్యాంక్ ఇది. అంటే ఎస్‌వీలో 2123 వరకు వచ్చింది. టోటల్ 5200 మంది ఎస్‌వీ నుంచి అప్లై చేసుకుంటే. ఇంకా ఓవరాల్ స్టేట్ ర్యాంక్ ఏయూ, ఎస్‌వీ కలిసున్న స్టేట్ ర్యాంక్ మనకు వెబ్‌సైట్‌లో పెట్టే దాంట్లో ఎలాంటి సెపరేట్ చేయకుండా ఉన్న దాంట్లో ర్యాంక్ 5973, 4980. ఇదనమాట. సో, నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్లయితే ఎంతమంది అప్లై చేశారు? 461 అప్లై చేశారు. బీసీడీలో కేటగిరీ. సో, ఈ కేటగిరీలో ఎంతమందికొచ్చింది మరి? ప్రైవేట్‌లో
ర్యాంకు 199 వరకు వచ్చింది. గవర్నమెంట్ 128 అంటే 128, 199 అంటే ప్రైవేట్‌లో 71 మందికొచ్చింది. గవర్నమెంట్‌లో 128 మందికొచ్చింది. టోటల్ 199 ర్యాంక్ వరకొచ్చింది. టోటల్ 467లో 199 వరకొచ్చింది. అంటే 199 మెంబర్స్‌కి ప్రైవేట్‌లో, 128 మెంబర్స్‌కి గవర్నమెంట్‌లో అని కాదు. ఈ 128 నుంచి 191కి వచ్చే వరకు ఎంతుంది? 71. ఈ 71 మందికి ప్రైవేట్‌లో వచ్చింది. ఓవరాల్‌గా 461లో 199 ర్యాంక్ వరకొచ్చింది. అండ్ ఇంకా ఆల్ ఇండియా ర్యాంకు అండ్ ఎస్‌వి మెరిట్ ర్యాంక్ ఇవి మనం సెపరేట్ చేసుకునే ర్యాంకు. ఇది మనకు వెబ్‌సైట్‌లో ఉండే ర్యాంకు. 5121, 3323 అంటే ఇందులో అన్ని క్యాస్ట్‌లు కలిసుంటాయి. కొంచెం యాక్యురసీ ఉండదు. మీరు యాక్యురసీ అంటే ఇదే మీ కేటగిరీ ర్యాంక్ అనమాట. అండ్ నెక్స్ట్ బీసీఈ చూసుకుంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు? 600 మంది అప్లై చేసుకున్నారు. అండ్ గవర్నమెంట్‌లో ఎంతమందికొచ్చింది? 78 మందికొచ్చింది. అండ్ ప్రైవేట్ ర్యాంక్ 120 అంటే ఇంకా 78 నుంచి ఇక్కడికి ఎంతుంది? 42 మెంబర్స్‌కి ప్రైవేట్‌లో వచ్చింది. 78 మందికి గవర్నమెంట్‌లో వచ్చింది బీసీఈలో. ఓకేనా? సో, టోటల్ కే ర్యాంక్ వరకొచ్చింది 120. సో, 600 మెంబర్స్‌లో 120 మెంబర్స్ దాకా వచ్చింది. మార్క్స్ ఇవన్నీ మార్క్స్ ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇదేమో ఎస్‌వియు ర్యాంకు, ఇదేమో స్టేట్ ర్యాంకు. ఓకేనా? ఇన్ని ర్యాంక్స్ అయితే మీకు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ టోటల్ 595 మెంబర్స్ ఎస్‌విలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ప్రైవేట్‌లో ఎక్కడి దాకా వచ్చింది? గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ యాక్చువల్‌గా ఏంటంటే టోటల్ ఓన్లీ గవర్నమెంట్‌లోనే ఉంటుంది ఈడబ్ల్యూఎస్. కాబట్టి 192 ర్యాంక్ దాకా వచ్చింది. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ ప్రైవేట్‌లో లేదు. ఓన్లీ గవర్నమెంట్‌లో ఉంది. కాబట్టి 595లో 192 మెంబర్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గవర్నమెంట్ సీట్లొచ్చాయి. 192 ఈసారి కూడా మీరు అప్లై చేసుకొని మీకు ఇంత ర్యాంక్ ఉంటే పక్కా వస్తుంది. అండ్ 820 ఏమో స్టేట్ ర్యాంక్ ఎస్‌వి ర్యాంకు అండ్ ఈ వెబ్‌సైట్ ర్యాంక్ ఎంతుందంటే 2635. ఇవి మార్క్స్ మారొచ్చు. ఇక్కడ ఎందుకు నేను ఒకటే కాలమ్ పెట్టానంటే ఇక్కడ ప్రైవేట్‌కి లేదు. ఓన్లీ గవర్నమెంట్‌కి మాత్రమే ఉంది. అండ్ ఎస్‌సి1 టోటల్ 15 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. అసలు సఫిషియంట్ పీపుల్ లేరు. దాదాపు అందరికొచ్చేసింది. అది నేను చెప్పట్లేదు. 278 వరకైతే వచ్చింది. అండ్ ఎస్‌సి2 చూసినట్లయితే ఎస్‌సి2లో టోటల్ అప్లై చేసుకున్నవారు 486 ఎస్‌వి నుంచి. 486 మెంబర్స్. ఇందులో గవర్నమెంట్‌లో 119 మెంబర్స్‌కొచ్చింది. ప్రైవేట్‌కొచ్చే వరకు 147 ర్యాంక్. ఇది ర్యాంక్ అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? దాదాపు 28 మెంబర్స్‌కి ప్రైవేట్‌లో వచ్చింది. 119కి గవర్నమెంట్‌లో వచ్చింది. ఓవరాల్ 147 ర్యాంక్ దాకా అయితే రావడం జరిగింది. అండ్ ఎస్‌సి ఇంకా ఇవి మార్క్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసుకోండి. ఇది ఎస్‌వి ర్యాంకు. మీకు వెబ్‌సైట్‌లో కనిపించే ర్యాంక్ అయితే ఇది. ఎలాంటి సెపరేషన్ లేకుండా, ఎలాంటి సెపరేట్ డేటా లేకుండా. ఆ మెరిట్ లిస్ట్‌ని సెపరేట్ చేస్తూ వచ్చేది ఎస్‌వి మెరిట్ లిస్ట్. దాంట్లో ఈ ర్యాంక్ అన్నమాట. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్‌సి3 అయితే అప్లై చేసింది 679. ఇందులో 119 మెంబర్స్‌కి గవర్నమెంట్‌లో వచ్చింది. 157 ర్యాంక్ వరకు ప్రైవేట్‌లో వచ్చింది. అంటే ఇంకొక 38 మెంబర్స్‌కి ప్రైవేట్‌లో వచ్చిందనమాట. టోటల్ 679లో 157 స్టూడెంట్స్‌కి ఏదో ఒక సీట్ అయితే వచ్చింది. ఇంకా చాలామంది మిగిలిపోయారు. అంటే కాంపిటీషన్ ఎస్‌సి3లో హెవీగా ఉంటుంది. గట్టిగా చదవండి. అండ్ నెక్స్ట్ ఎస్టీ చూసినట్లయితే ఎస్టీ అప్లై చేసుకుంది ఎంతమంది? 346 ఎస్‌విలో. ఓన్లీ ఎస్‌విలో. ఇందులో గవర్నమెంట్ ఎక్కడి దాకా వచ్చింది? 83 ర్యాంక్ దాకా వచ్చింది. ప్రైవేటు 120 ర్యాంక్ దాకా వచ్చింది. అంటే ఇంకొక 37 మెంబర్స్‌కి ప్రైవేట్‌లో వచ్చింది. ఓవరాల్‌గా 346లో 120 వరకు ర్యాంక్ వచ్చింది. సీట్ వచ్చింది. ఇంకా దాదాపు 220 మెంబర్స్‌కి ఎలాంటి సీట్ అయితే రాలేదు. మైనారిటీ చూద్దాం. మైనారిటీ 824 స్టూడెంట్స్ మైనారిటీతోనే అప్లై చేసుకున్నారు ఎస్‌విలో. ఇక్కడ ఇదంతా ప్రైవేటే కాబట్టి ఒకటే కాలమ్ పెట్టా. 217 వరకు వచ్చింది. 824 అప్లై చేసుకుంటే 217 వరకు వచ్చింది. అంటే మిగతా వాళ్ళకి రాలేదు. మైనారిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు బీసీఈలో వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు బహుశా. సో, ఓవరాల్‌గా మార్క్స్ అయితే ఇవి 435. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఇదంతా మనం థర్డ్ రౌండ్ వరకు చెప్తున్నాం. ఎందుకంటే థర్డ్ రౌండ్ వరకే అందరికీ అవకాశం. తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. ఓన్లీ సీట్ వచ్చి రాని వాళ్ళకే అవకాశం. సో, ఇక్కడ మనం చూస్తే ఇది ఏయుకి సంబంధించిన డేటా. సేమ్ ఏయులో కూడా ఏంటంటే 8553 మంది ఏయు నుంచి అప్లై చేసుకున్నారు. టోటల్ ఇది స్టేట్‌లో అప్లై చేసుకున్నవారు ఏయు అండ్ ఎస్‌వియు కలిపి. ఓకేనా? సో, ఇప్పుడు ఇందులో ఎలా ఉందనేది చూద్దాం. ఓపెన్ 491కి కట్ అయింది ఓపెన్. ఓకే. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ 500 కట్ అయింది. ఇది పేపర్స్ యొక్క టఫ్‌నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మార్క్స్‌ని మనం అస్సలు నమ్మలేదు. మార్క్స్ టార్గెట్ పెట్టుకునే కంటే మీరు ఓపెన్ ఉంటే బెస్ట్ మీరు ఒక 500 అబోవ్‌కి ట్రై చేయండి. 500 అబోవ్‌కి ట్రై చేస్తే కనీసం సీట్ వస్తుంది. 520 అబోవ్‌కి ట్రై చేస్తే గవర్నమెంట్ సీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్.
అండ్ కేటగిరీ ఉండదు ఓపెన్‌కు. అన్ని కేటగిరీలు అలౌ కాబట్టి ఓపెన్ అని పెట్టాను. ఏయూ మెరిట్ లిస్ట్ అంటే ఈ 8553 మందిని సెపరేట్ చేస్తే 1500 ర్యాంక్ వరకు కట్ అయిపోయింది అంతే. అంటే ఇంకా 7000 మందికి ఓపెన్‌లో సీటు అంటే మీరు ఒకవేళ ఓసీ అయినట్లయితే డెఫినిట్‌గా ఈ ర్యాంక్ లోపే మీకు రావాలి. ఈ ర్యాంక్ లోపే మీకొస్తే ఓసీఏ ఇలాంటి రిజర్వేషన్ లేకపోతే ఈ ర్యాంక్ లోపు వస్తేనే మీకు సీట్ వస్తుంది. అది ఏయూ మెరిట్ లిస్ట్‌లో. మరి వెబ్‌సైట్‌లో పెట్టే మెరిట్ లిస్ట్‌లో మీకు ఎంతవరకు రావాలి? 2328 అయితే ప్రైవేట్, 1631 అయితే గవర్నమెంట్ ఔట్ ఆఫ్ 14,412 అనమాట. సో, ఈ డేటా మీకు రిజల్ట్స్ వచ్చాక చాలా యూజ్ అవుతుంది. బీసీఏ చూద్దాం. ఏయూలో బీసీఏ 876 అప్లై చేసుకున్నారు. అండ్ ఇందులో గవర్నమెంట్ ఎక్కడి వరకు వచ్చింది సీటు? 145 వరకు వచ్చింది. ప్రైవేట్ ఎక్కడి వరకు వచ్చింది? 251. అంటే ఇంకొక 106 మందికి ఎక్స్ట్రా వచ్చింది ప్రైవేట్‌లో. 106 మెంబర్స్‌కి ప్రైవేట్, 145 మెంబర్స్‌కి గవర్నమెంట్ సీట్ అయితే రావడం జరిగింది. ఔట్ ఆఫ్ 876 టోటల్ 251 స్టూడెంట్స్‌కి ఎంబీబీఎస్ వచ్చింది. అంటే ఇంకో 225 స్టూడెంట్స్‌కి ఏం రాలేదు అప్లై చేసుకున్న వాళ్ళలో. అండ్ బీసీ-బీ చూసినట్లయితే 986 అప్లై చేసుకున్నారు టోటల్. 986 ఆల్మోస్ట్ 1000 మంది అప్లై చేసుకుంటే ఎక్కడి వరకు వచ్చింది? గవర్నమెంట్ 208 ర్యాంక్ వరకు వచ్చింది కేటగిరీలో. అంటే ఓన్లీ బీసీ-బీ వాళ్ళను ఒక ఆర్డర్‌లో పెడితే అది ఎక్కడి దాకా వచ్చింది? 208 వరకు గవర్నమెంట్ సీట్ వచ్చింది బీసీ-బీ వాళ్ళలో. అండ్ నెక్స్ట్ 335 వరకు ప్రైవేట్ సీట్ వచ్చింది. 335 ర్యాంక్ వరకు. అంటే దాదాపు ఎంత? ఇంకొక 127 మెంబర్స్‌కి ఎక్స్ట్రా ప్రైవేట్‌లో రావడం జరిగింది. ఓవరాల్‌గా 986 మెంబర్స్‌లో 335 ర్యాంక్ వరకు వచ్చింది. ఇంకా 651 మెంబర్స్‌కి రాలేకపోయింది ఎలాంటి సీట్. ఇదైతే బీసీ-బీకి సంబంధించిన డేటా. అండ్ ఓన్లీ ఆల్ ఇండియా కాదు, ఆంధ్ర యూనివర్సిటీ ర్యాంక్ ఇది. ఇది స్టేట్ ర్యాంక్, వెబ్‌సైట్‌లో పెట్టే ర్యాంకు. ఇది మనం సెపరేట్ చేసి ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రాసిన వాళ్ళ లిస్ట్ తీసుకుంటే ఇది. ఇంకా నాన్ లోకల్ అంటారా? దీనికంటే ఒక మార్కు లేకపోతే 10 ర్యాంక్స్ తక్కువేసుకోండి. ఓకే. ఒక మార్క్ లేకుంటే 10 ర్యాంక్స్ తక్కువేసుకోండి. మీకు నాన్ లోకల్ అయితే వచ్చేస్తుంది. సో, నాన్ లోకల్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది కట్ ఆఫ్ కూడా. నెక్స్ట్ బీసీసీ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీలో బీసీసీ టోటల్ ఎంతమంది అప్లై చేసుకున్నారు? 210 మెంబర్స్ అప్లై చేశారు. గవర్నమెంట్‌లో 18 మందికొచ్చింది. ప్రైవేట్‌లో 36 మందికి. ప్రైవేట్‌లో 36 మందికి గాదు, 36 ర్యాంక్ వరకు. అంటే 18 మందికి గవర్నమెంట్‌లో, 18 మందికి ప్రైవేట్‌లో. టోటల్ 36 ర్యాంక్ దాకొచ్చింది. 210లో 36 అంటే ఇంకా 180 మెంబర్స్‌కి ఎలాంటి సీటు రాలేదు. ఇవైతే మార్క్స్ మారుతూ ఉంటాయి. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఇది ఓన్లీ ఏయూ ర్యాంకు. ఇది స్టేట్ ర్యాంకు. ఫస్ట్ వెబ్‌సైట్‌లో పెట్టిన స్టేట్ ర్యాంక్. ఆ ర్యాంక్స్ మీకు కనిపిస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. బీసీ-డీ చూసుకుంటే 1672 మంది అప్లై చేసుకున్నారు బీసీ-డీలో. మరి కేటగిరీ ర్యాంక్ చూద్దాం ఇక్కడ. గవర్నమెంట్ 328 ర్యాంక్ వరకు వచ్చింది. ప్రైవేట్ 535. అంటే 535 బీసీ-డీ స్టూడెంట్ వరకు ఎంబీబీఎస్ కట్ అయింది. 328 బీసీ-డీ స్టూడెంట్స్ వరకి గవర్నమెంట్ కట్ అయింది. ఆ తర్వాత అందరికీ ప్రైవేట్‌లో వచ్చింది. దాదాపు 207 మందికి ప్రైవేట్‌లో వచ్చింది. 328 మందికి గవర్నమెంట్‌లో వచ్చింది. ఇది ఏయూ ర్యాంకు, ఇది స్టేట్ ర్యాంకు, ఇవి మార్క్స్, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో, ఆల్ ఇండియా ర్యాంక్ మీకు వెంటనే రిజల్ట్ రాగానే మీకు అర్థం కావడానికైతే ఇది ఉపయోగపడుతుంది టేబుల్. మీరు అప్పుడు చూసుకొని మీ ర్యాంక్‌లోపు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని వీడియో అయితే చేస్తున్నాను. బీసీఈలో 436 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. ఏయూలో ఓన్లీ. ఇది ఏయూ డేటా అనమాట. ఏయూ నుంచి కంప్లీట్ మనం ఫిల్టర్ చేసిన డేటా. 436లో 66 గవర్నమెంట్‌కొచ్చింది. 115 ప్రైవేట్‌కొచ్చింది. అంటే ఇంకొక 49 మెంబర్స్‌కి ప్రైవేట్‌లో రావడం జరిగింది. ఓవరాల్‌గా 115 ర్యాంక్ వరకు 115 బీసీయూ స్టూడెంట్స్‌కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 436 మంది అప్లై చేసుకుంటే. మిగతా వాళ్ళకి రాలేదు. 6 మైనారిటీలో వచ్చి ఉంటుంది. నెక్స్ట్ బీసీఈ తర్వాత ఈడబ్ల్యూఎస్ 929 మంది ఏయూలో అప్లై చేసుకున్నారు ఈడబ్ల్యూఎస్ పెట్టి. మరి ఎంతమందికొచ్చింది? 201 మందికొచ్చింది. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ గవర్నమెంట్‌లో ఉంటుంది కాబట్టి ఒకటే ఇక్కడ మనమైతే ఒకటే బాక్స్ పెట్టాం. ఓన్లీ గవర్నమెంట్ ఉంటుంది. సో, మార్క్స్ 502. ఈసారి ఒక 515, 510 వరకు మీరు టార్గెట్ పెట్టుకుంటే ఈడబ్ల్యూఎస్‌లో గవర్నమెంట్ సీట్ వస్తుంది. అది మంచి ఖాళీలో వస్తుంది. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది ఏయూ మెరిట్ ర్యాంకు, ఇదేమో స్టేట్ ర్యాంకు. అండ్ నెక్స్ట్ ఎస్సీ-1. సో, ఎస్సీ-1 అయితే ఎంతమంది? 79 స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. 17 మందికి గవర్నమెంట్‌లో వచ్చింది. 31 ర్యాంక్ వరకు ప్రైవేట్‌లో వచ్చింది. అంటే ఇంకో 14 మందికి ప్రైవేట్‌లో వచ్చింది. టోటల్‌గా 31 స్టూడెంట్స్‌కైతే రావడం జరిగింది ఎస్సీ-1లో.
ఎస్సీ2 644 మంది అప్లై చేసుకున్నారు. అండ్ ఈ మార్క్స్ చూసుకోండి మీరింకా. ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది ఎస్‌వి ర్యాంకు, ఇది స్టేట్ ర్యాంకు. అంటే 14,000 మందిలో 11,000 మంది దాకా వచ్చేసింది ఆల్రెడీ. చాలా లీస్ట్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ2 చూసుకుంటే 644 మంది అప్లై చేసుకుంటే 93 ర్యాంక్ వరకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. 161 ర్యాంక్ వరకు ప్రైవేట్ సీట్ వచ్చింది. అంటే ఇంకొక 500 ఆల్మోస్ట్ ఏ సీట్ రాలేదు. చాలా టఫ్ కాంపిటీషన్. ఎస్సీ3 చూసుకుంటే 1171 మెంబర్స్ ఎస్సీ3 వాళ్ళు ఏలో అప్లై చేసుకున్నారు. 163 మందికి గవర్నమెంట్ సీట్ వచ్చింది. 233 ర్యాంక్ వరకు ప్రైవేట్ వచ్చింది. 163 వరకు గవర్నమెంట్, 230 వరకు ప్రైవేటు. అంటే ఇంకో 67 స్టూడెంట్స్‌కి ప్రైవేట్‌లో వచ్చి ఓవరాల్‌గా 230 ర్యాంక్ వరకు వచ్చింది. ఔట్ ఆఫ్ 1171 ర్యాంక్. ఓకే. 1171లో 230 వరకైతే వచ్చింది. హై కాంపిటీషన్. ఎస్టీ 487 అప్లై చేసుకున్నారు మొత్తం. 86 ర్యాంక్ వరకి 436 ర్యాంక్ 486 ర్యాంక్స్‌లో 487 ర్యాంక్స్‌లో 86 వరకు గవర్నమెంట్ వచ్చింది. 144 వరకు ప్రైవేట్ వచ్చింది. ఓకేనా. సో ఇంకో ఎంతమందికి వచ్చింది గవర్నమెంట్‌లో 86 అంటే మిగతా వాళ్ళు 58 మెంబర్స్ దాదాపు ప్రైవేట్‌లో వచ్చింది. టోటల్ 144 ర్యాంక్ వరకు వచ్చింది. ఈసారి కూడా మీరు ఎస్టీలో 150 లోపు ఉంటే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇవి మార్క్స్ అనమాట. ఆల్ ఇండియా ర్యాంక్, ఏయూ ర్యాంక్, స్టేట్ ర్యాంక్. ఇది మీకు రిజల్ట్‌లో కనిపిస్తుంది. ఇవి మనం సెపరేట్ చేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అన్నమాట. మీరు కూడా ఎక్సెల్‌లో వేసుకొని సెపరేట్ చేసుకోవచ్చు. మైనారిటీ చూసుకున్నట్లయితే మైనారిటీ ఎంతమంది అప్లై చేసుకున్నారు? 553. టోటల్ ఎంతమందికి వచ్చింది? 203 స్టూడెంట్స్‌కి వచ్చింది. అంటే ఇంకా 350 మందికి రాలేదు. ఇది మార్క్స్, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది ఏయూ ర్యాంకు, ఇది స్టేట్ ర్యాంకు. ఓకేనా. సో ఇన్ని రకాల ర్యాంకులు ఇవి చూడగానే మీకు అర్థమవుతుంది. ఇంకో డిస్‌ప్లే ర్యాంక్ అని ఉంటుంది. అది ఇంకా మీకు ఫెంటాస్టిక్‌గా అర్థమవుతుంది. దాంతో కలిపి కూడా నేను వీడియోస్ చేస్తాను. ఫ్యూచర్‌లో ఆర్ నా దగ్గర జాయిన్ అవుతే మీ పర్సనల్ ప్రొఫైల్ కూడా నేను మీకు ఇస్తాను. మీకు అన్నీ అర్థమవుతాయి. నేను మీకు రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తాను.